మనకున్న పెద్ద ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఏంటంటే తీర్పు తీర్చేస్తాం. సేవకుల విషయంలో కూడా చాలా మంది నోరు జారుతారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, సేవకుల విషయంలో నోరు జారకండి. ఎందుకంటే అది భయంకరమైన ఉగ్రత. అది ఇప్పుడు ఈ రోజు నీవు అనుభవించకపోవచ్చు, కానీ తీర్పులకు గ్రంథంలో రాయబడి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆ ఆత్మలకు దేవుడు తీర్పు తీర్చే రోజు కనబడుతుంది. అందుకొరకు రక్షణ పొందింది పాపాన్ని మూట కట్టుకోవడానికి కాదండి, పాపాన్ని కడుక్కొని పవిత్రంగా పరలోక రాజ్యం వెళ్ళడానికి. సంఘానికి వచ్చేది శాపాన్ని మూట కట్టుకోవడానికి కాదండి, ఉన్న శాపాన్ని కడుక్కొని పరలోకం పోవడానికి. ఇక్కడ వాక్యం అయిపోతుంది, లేచి వెళ్ళిపోయి వెంటనే మాట్లాడుకుంటుంటారు. ఈరోజు చర్చ బాగా జరగలే, ఈరోజు ఆరాధన బాగా జరగలే, ఈరోజు బాగా జరిగింది, ఈరోజు వాక్యం జరిగింది. ఏం అవసరం ఆ పేర్లు పెట్టేంత నీకు ఎవడిచ్చినాడు ఆ కెపాసిటీ? నీ బతుకు నువ్వు చూసుకోవాలి, నీ కుటుంబం నువ్వు చూసుకోవాలి, నీ ఉద్యోగం నువ్వు చూసుకోవాలి, నీ వ్యాపారం నువ్వు చూసుకోవాలి. అంతేగాని పరుల జోలికి వెళ్ళకూడదు, పరుల విషయాలు పట్టించుకోకూడదు. దాని ద్వారా మనం ఏం మూట కట్టుకుంటున్నామంటే తీర్పుని మూట కట్టుకుంటున్నాం. నేను చెప్తున్న మాటలు కాదు, జీవం గల దేవుడు సెలవిస్తున్న మాట.